ఉత్తరాలు రాసి రాసి దీని చేయి పడిపోతుంది. దేవుడా, దీని పిచ్చి తగ్గేలా చూడు స్వామి. ఏంటి రంజని, నువ్వు ఉత్తరాల ఫ్యాక్టరీ అనుకుంటా? ఊరికే కాదు, కార్డులకి ఎన్లాండ్కి రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. ఇలా రోజు ఉత్తరాలు రాస్తున్నావంటే నీకెంతమంది లవర్స్ ఉన్నారో. ఏమన్నా కోపడికే. నా విషయం అయితే మటుకు నా వెనుక క్యూలో ఎంతమంది ఉన్నారో, కానీ నేను పట్టించుకోను. ఈ లవ్ అనేది తలుచుకుంటేనే నాకు అలర్జీ. మొన్నైతే ఒకటి చెంప పగలగొట్టాను. ఎందుకని? ప్రేమన్నాడు. రచితేదే కనిపించట్లేదే. ఏయ్, మనం వచ్చింది పిక్నిక్ కి తల్లి, రావా మాతోటి. మీరు అలా వెళ్ళొచ్చేలోపు ఇదొక్కటి రాసొచ్చేస్తాను ప్లీజ్. ఇది ఖచ్చితంగా ప్రేమలేఖ అయి ఉంటుంది, చూడండి. అయ్యో, పుట్టిందా ప్రేమ పుట్టిందా, పుట్టిందా ప్రేమ పుట్టిందా, ఇక చదువుకు విందా ఆహ పట్టద నిద్ర, ఇక చదువుకు విందా పట్టద నిద్ర, ప్రేమావేశం చివరికి తెచ్చును గుండెదడా ఆహ గుండెదడా. పుట్టిందా ప్రేమ పుట్టిందా. పుట్టిందా ప్రేమ పుట్టిందా, ఇక చదవగా విందా పట్టద నిద్ర, ప్రేమావేశం చివరికి తెచ్చును గుండెదడా ఆహ గుండెదడా. పుట్టిందా ప్రేమ పుట్టిందా. వస్తాడు
గుండెదడా 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 గుండెదడా. మీరు ఒక వారం రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పింది మర్చిపోయారా? ఎందుకే ఇప్పుడు నాకేమైందని? మీకేమీ కాకపోయినా ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సిందే. రాఘవా సార్, బండి టైర్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయ్యా. స్టెఫినీ బాగుందే? బాగుంది. రేపు ఉదయం రాజమండ్రి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సరే. మద్రాసు నుంచి పాప వస్తుందిరా. కరెక్ట్గా 5 గంటలకి నువ్వు అక్కడ ఉండాలి. ట్రైన్ ఎప్పుడు కరెక్ట్గా వచ్చిందండి, ఎప్పుడు లేటేగా. రే, అది అప్పుడప్పుడు పావు గంట లేట్ అవుతూ ఉంటుంది, అంతేరా? గంటల లెక్కన కాదయ్యా, ఇప్పుడు అన్ని మినిట్లే. 500 మినిట్లు లేటు, 600 మినిట్లు లేటు, ఇదే కదా స్టేషన్లో చెప్తుంటారు ఇంగ్లీష్లో. అంతా బాగానే ఉందిరా, నీ వాగుడు మాత్రం నేను భరించలేకపోతున్నాను. పో. రంజని, మా ఇంటికి వెళ్ళి వెళ్దావా? అయ్యో, ఈసారికి నన్ను వదిలే. మా అమ్మని అర్జెంటుగా చూడాలనుంది. అమ్మా, నాన్న, మీకు ఒంట్లో బాలేదని రాఘవ్ చెప్పాడు. ఏమైంది? కొద్దిగా చెస్ట్ పెయిన్, ఇప్పుడు బాగానే ఉన్నాను. నీ ప్రయాణం బాగా జరిగిందే? బాగానే జరిగింది. అమ్మాయి చిక్కినట్టుగా లేదండి? దేవి, నువ్వు వెంటనే కళ్ళద్దాలు పెట్టుకోవాలి. నేను కూడా బాగా చిక్కిపోయాను. ఇదేం బాలేదు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తోంది నాకు తెలియాలి. అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందా లేదా నాకేం అర్థం కావటంలా. మీరేమిటి ఇలా వచ్చారు? అవును, మీరు చదివేది అమెరికాలోనా ఇంగ్లాండ్లోనా? కాదు, దుబాయ్ నుంచి. ఇంతకీ సార్ ఎక్కడా? సార్తో మీకు పనేంటో. సార్ ఎక్కడా? సార్ గుడికి వెళ్ళారు, నేనేమో టీ పెడదామని ఇక్కడే ఉన్నా. అదిగో సార్ రానే వచ్చారు. సార్ దేవి కోసం గుడికి వెళ్ళారు. దేవి ఇక్కడికేం వచ్చింది? నీకేమన్నా పిచ్చా ఏంటి? పోవయ్యా. రంజని, నువ్వు బాగా మారిపోయావు. నా ఉత్తరం అందలేదా? అందింది. మరి ఇక్కడే ఉండకుండా గుడికి వెళ్ళావేంటి? రాగానే ఇక్కడికి వస్తావని నాకేం తెలుసు? నాకు వెళ్ళడానికి వేరే చోటు లేదని తెలీదా? రంజని, మనం ఇలా కలుస్తున్నట్టు మీ నాన్నగారికి తెలిస్తే? ఈ విషయం గురించి నీకు చాలా సార్లు చెప్పాను, కానీ నువ్వింకేం చెప్పద్దు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చూడండమ్మా, అమ్మాయి గారు తన చేతితో నాటిన మొక్క. ఏంటోనమ్మా, అమ్మాయి గారు ఇలా రాజమండ్రి నుంచి మద్రాసు, మద్రాసు నుంచి రాజమండ్రి తిరుగుతున్నారు. ఆరోగ్యం ఏమవుతుందో ఏంటో, నాకు అదే భయంగా ఉందమ్మా. నిజంగానేరా, ఇక్కడెక్కడైనా ఉంటే బాగుండేదేమో. ఈ ప్రయాణం ఆపడానికి ఒక దారి ఉందమ్మా. ఏంటది? మన అందరం కలిసి మద్రాసులో ఉండిపోవడమే. ఎలా ఉందమ్మా ఐడియా? పోరా అవతలకి, ఇదేం జరిగే పని కాదులే. అవును, ఎలా జరుగుతుంది? జరగదు కదా. మిగతా మొక్కలకు కూడా నీళ్లు పోసిరా, గాడిద. గాడిద ఏదో ఒకట్లే. ఏమైంది రంజని? ఏమీ లేదు, ఏదో అనీజీగా ఉంది. అలా అని వదిలేయకూడదు, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు, తిన్నది సరిగా అరుగుండదు. ఇక్కడ తిండే నీకు నచ్చట్లేదు, మరి ఆహారం ఎలా అరుగుతుంది? సరే, సాయంత్రం మనం బయట నుంచి ఏమైనా తెచ్చుకుందాము దా. కానీ డబ్బు లేదు కదా. దాందే ఉంది, నీ దగ్గర ఉంది కదా. కానీ మా నాన్నగారి పెళ్లికి ఒప్పుకోరేమో. తప్పకుండా ఒప్పుకుంటారు. నేను కూడా వచ్చి మీ డాడీతో మాట్లాడతాను, సరేనా?